హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేద్దామండి. ముందైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. మనం కటింగ్ అప్పుడు వన్ ఇంచ్ అయితే ఫోల్డింగ్ కోసం ఉంచాం కదా, దాన్ని అయితే మిషన్తో స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇట్లా లైన్గా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ముందే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇట్లా వేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధానంగా కటింగ్ వీడియో చూడనట్టయితే నేనైతే లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో, తప్పకుండా చూడండి. ఒకవేళ ఈ కొలతలు అనేవి లేదు, మార్కింగ్ పోయింది అనుకుంటే షోల్డర్కి స్ట్రైట్గా పట్టేసుకొని కుట్టు అనేది వేయాలి. తర్వాత హ్యాండ్స్కి కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో బెల్ట్ అనేది ఇలా కుట్టేసుకోవాలి. నేను కటింగ్ అప్పుడే ఒక 1/2 ఇంచ్ అనేది నేను పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ కోసం. ఇట్లా ఈ హ్యాండ్కి అయితే కోరాస్లు ఇవ్వండి. నేను ఈ బుటా గురించి విడివిడిగా కట్ చేశాను కదా హ్యాండ్స్ అనేది, అందుకనే ముందు కొంచెం చిన్నగా అంచు మడుచుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. కోరాస్ లేకపోతే ఇలా చేయాలండి, లేకపోతే దారాలు అనేవి బయటకు వచ్చేస్తాయి మనం ఒక్క ఫోల్డింగే చేస్తే. ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత 2 బ్లౌజెస్ అయిపోయినాయి కదా, హ్యాండ్స్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుందాం. ముందు మెయిన్ డాట్ అయితే వేసేద్దాం మార్కింగ్ చేసుకున్న విధంగా. కటింగ్ వీడియో అయితే లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఓపెన్ చేసి చూసేయండి. ఇలా మెయిన్ డాట్స్ అయితే వేసుకున్నాను. ప్రతి కుట్టుకి కూడా 2 సార్లు అనేది వేయాలండి. తర్వాత ఉక్స్ పట్టీకెళ్ళి డాట్ అనేది వేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఆర్మ్ రౌండ్ కాడ ఈ కుట్టు కూడా వేసేద్దాం. ఈ మార్కింగ్ మొత్తం కటింగ్లో చెప్పాను. 2 కుట్లు అనేది వేయాలండి. చూసారా, ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు రెండో పార్ట్ కూడా వేసేసుకుందాం. ఇట్లా డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత కాజా పట్టీకి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ మనం కుట్టేటప్పుడు ఎదురెదురుగా పెట్టుకోవాలండి, లేకపోతే 2 కూడా ఒక పక్కకే వచ్చేస్తాయి, చాలా ఇబ్బంది పడిపోతారు. ఇట్లా మార్కింగ్ చేసుకున్నది మొత్తం ఇట్లా కుట్టేసుకోవాలి డాట్స్ అన్నీ. బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ తీసుకున్నాను. ఇవైతే 3 తీసుకోవాలండి. 2 అయితే ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను, ఒకటైతే నేను ముక్కలు ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కుట్టేసుకొని నేను ఇట్లా పెట్టేసుకున్నాను. ఒరిజినల్ అయితే అడుగున ఉండాలి, వేస్ట్ క్లాత్ అయితే పైన ఉండాలి. ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పేసుకోవాలి. ఆ వేస్ట్ క్లాత్ అనేది సెంటర్కి వచ్చేయాలండి, మిడిల్లో ఉండాలి. ఇట్లా ఒకసారి గోరుతో ఇలా అనుకుంటే కాటన్దే కదా, బాగా వస్తుంది. ఇప్పుడు కుట్టు అయితే వేసుకుందాం. చివరికి కార్నర్లో వేసుకోవాలి. ఒక్క 1/2 ఇంచు ఉంచినా పర్లేదు, లాస్ట్కి వేసుకున్నా పర్లేదు. ఇదైతే ఇట్లా కట్ చేసిన తర్వాత సెంటర్కి అయితే వేస్ట్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా రెండోది కూడా ప్రిపేర్ చేసుకోవాలి, క్రాస్ బెల్ట్ అనేది. ఇట్లా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఒరిజినల్కి వెళ్ళి పెట్టేసుకొని ఉక్స్ పట్టీ కాడ నుంచి ఇట్లా క్రాస్ బెల్ట్ కూడా ఒరిజినల్కి వెళ్ళే ఉండాలి. వేస్ట్ పీసెస్ 2 కూడా వేస్ట్ పీసెస్ 2 పైన పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. స్టిచ్చెస్ అయితే పైకి ఉండాలి, ఒరిజినల్ అయితే అడుక్కు ఉండాలి.
ఇట్లా ఒక పావించు హాఫ్ ఇంచు అనేది ఖర్చు పెట్టుకోవాలి. మీరు కటింగ్ అప్పుడు ఎంత తీసుకుంటే అంత. తర్వాత ఇట్లా మడిచేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. ఇక్కడ కూడా క్రాస్ బెల్ట్ పై వైపు తిప్పేసుకొని టాప్లో కూడా ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేసేద్దాం. ఇట్లా కుడితేనే గట్టిగా ఉంటుందండి. బ్లౌజ్ చిరిగిపోయినా సరే కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. లేకపోతే భలే కుట్టిందిలే అంటారు. ఇక్కడ వేస్ట్గా ఉన్నది కొంచెం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఎందుకు కట్ చేశానంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయండి. ఇదొకైతే చిన్న టిప్ అనమాట. రెండో పార్ట్ కూడా క్రాస్ బెల్ట్ అనేది క్రింద పక్క ఉండాలి. బ్లౌజ్ పీస్ అనేది పై పక్క ఉండాలి. ఒరిజినల్ మట్టుకి ఎదురెదురుగా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా, కుట్లు వేసింది మొత్తం పైన ఉంది, ఒరిజినల్ అయితే అడుగునుంది. క్రాస్ బెల్ట్ ఒరిజినల్ పైన ఉంది, కుట్టు అనేది అడుగునుంది. అంటే రెండు ఎదురెదురుగా వస్తాయి. ఇలాగా కుట్టేసిన తర్వాత మళ్ళీ టాప్లో ఇక్కడ జాయింట్ దగ్గర ఖర్చు మీదే వేసుకోవాలి కుట్టు. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ ఇట్లా చూస్తున్నారు కదా, వేస్ట్ అనేది ఇట్లా. ఇక్కడ నెక్ దగ్గర అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచు అయితే 2 గీతలైనా పర్లేదు, కొంచెం కట్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇది ఒక మంచి టిప్ అండి. కొత్తవారు అయితే కనుక తప్పకుండా ఫాలో అయిపోండి. నేనైతే ఉక్స్ పట్టీ తీసుకుంటున్నాను. ఉక్స్ పట్టీకి 1 ఇంచ్ తీసుకున్నాను. నేను 1 ఇంచ్ తీసేసుకున్నాను. అడుక్కి మటుకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని ఒక పావు ఇంచ్ కలిపేసుకొని ఖర్చుతో కుట్టేశాను. తర్వాత ఇటు తిప్పేసుకొని టాప్లో ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత వేస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అడుగు భాగానికి తిప్పేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని దారాలు బయటకు రాకోకుండా ఇక్కడైతే ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. ఇప్పుడైతే కాజా పట్టీ కోసం చూసుకుందామండి. దీనికోసం 2 ఇంచుల క్లాత్ తీసుకున్నాను నేను. తర్వాత ఒక పక్క డబల్ ఫోల్డింగ్ చేసేసి 2 మడతలు వేసుకొని స్టిఫ్గా ఉండటానికి నేనైతే ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇది నేను మిషన్తో పెట్టేస్తున్నాను కాజాలు అనేవి, అందుకని ఇలా కుట్టాను. ఇప్పుడైతే ఒరిజినల్కి వెళ్ళి కాకోకుండా మనం అసలైతే ఒరిజినల్కి వెళ్ళి పైనుంచి వేస్తాం. కాకపోతే ఇది ఉల్టాలో అడుగు నుంచి వెళ్ళాలి. తర్వాత ఒరిజినల్కి వెళ్ళి ఓపెన్స్ అనేవి రావాలి. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా చేత్తో అనేసుకోండి. కాటన్దే కాబట్టి మనం ఇలా అనంలోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా మడిచేసుకోవాలి. ఖర్చు ఉంటుంది కదా, బ్లౌజ్ ఖర్చు అనేది ఈ మడతలోకి వెళ్ళిపోవాలి. మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. బ్లౌజ్ మనం ఖర్చు మీద వేసుకోవాలి. ఓపెన్స్ అనేవి ఖాళీగా ఉండాలి. ఇప్పుడు మనం వీటికి మార్కింగ్ చేసుకుందాం. ముందైతే ఉక్స్ పట్టీ కాజా పట్టీ సమానంగా ఉన్నాయో లేదో చూసేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్తో కూడా సమానంగా ఉందా లేదో చూసేసుకున్న తర్వాత ఇప్పుడైతే డాట్స్ అయితే పెట్టేసుకుందాం. క్రింది వైపున ఒకటి, పై వైపున పావు ఇంచు ఖర్చు చేసుకొని మెడపట్టీ కోసం పెట్టేసుకోవాలి. తర్వాత మిడిల్లో ఒకటి, ఈ మూడింటి మధ్యలో మళ్ళీ ఇంక 2 వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి. కాజా పట్టీ కుట్టడం ఆల్రెడీ నేను వీడియో చేశానండి. లింక్ అయితే కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా లింక్ షేర్ చేస్తాను మీకు. ఇట్లా నెంబర్ అయితే కొంచెం తక్కువ పెట్టుకోవాలండి మనం కుట్టేది. తర్వాత మనకి డాట్స్ పెట్టాం కదా, అటుపక్క ఇటుపక్క అనేది కుట్టు రావాలి. డాట్స్ దగ్గర కుట్టు అనేది వేయకూడదు. ఇలాగా ఇట్లా డాట్ దగ్గరికి తిన్నగా కుట్టిన తర్వాత సూది దింపేసుకొని బ్లౌజ్ అనేది మిషన్కి వెళ్ళి తిప్పుకోవాలి. తర్వాత మళ్ళీ బ్లౌజ్ అనేది మన వైపుకి తిప్పుకోవాలి. సూది దింపేసి ఇట్లా తిప్పుకుంటే వి షేప్ అనేది వస్తుందండి. మనం ఇది కుట్టేటప్పుడు వి షేప్ అనేది వస్తుంది. హుక్స్ పట్టే ఖాళీ ఉంచుకోవాలి మనం. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఒరిజినల్ పైకి ఉండాలి, ఉల్టా అడుగును ఉండాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఒరిజినల్ అడుగును ఉండాలి, ఉల్టా అనేది పైకి ఉండాలి. ఇట్లా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్స్ అయితే చేసేద్దాం. ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడైతే షోల్డర్స్ అయితే ఇలా జాయింట్ చేసేసుకుందాం. ఒరిజినల్ మొత్తం
బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎదురెదురుగా ఉండాలి. ఉల్టా అనేది అడుగు వైపు పై వైపు ఉండాలి. మధ్యలో మట్టుకి చూస్తున్నారు కదా, మనం కుట్టింది మొత్తం పైకి కనిపిస్తుంది, ఒరిజినల్ అడుగునుంది. ఇక్కడ చూడండి వీడియో చూస్తే కనుక అర్థమవుతుంది. షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం. భుజాలు జారకుండా ఉండాలంటే ఇందాక ఒక టిప్ చెప్పాను కదండి, ఇంకో టిప్ ఏంటంటే మనం నెక్కి వెళ్ళి అరించి తీసుకోవాలి, హ్యాండ్స్కి వెళ్ళి పావించి తీసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు. ఇలా చేసి చూడండి, షోల్డర్స్ అస్సలు జారవు. తర్వాత హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ మధ్యలో మనం టక్స్ ఇచ్చాం కదా, అది షోల్డర్ దగ్గరికి రావాలి. మనం ఫ్రంట్లో తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసేసుకొని ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసుకొని నిదానంగా జరుపుకుంటూ ఇట్లా కుట్టాలి. లాగకూడదండి, అస్సలు లాగకూడదు. ముడతలు వచ్చేసి అస్సలు బాగోదు బ్లౌజ్ అనేది. ఇట్లా రెండో కుట్టు కూడా వేసుకొని సెంటర్కి వచ్చేసాం కదా, షోల్డర్ దగ్గరికి వచ్చాం కదా, మళ్ళీ ఇటు పక్కన కూడా సేమ్ అలాగే 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసుకొని ఈ చివరికి వచ్చేయాలి. కొంచెం కొంచెంగా కుట్టుకోవాలి హ్యాండ్ అనేది, లేకపోతే మనం లాగితే కనుక ముడతలు వచ్చేస్తాయి అడుగు భాగానికి కానీ, అంటే హ్యాండ్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ అలాగ వస్తాయి అన్నమాట. తర్వాత డబుల్ స్టిచ్ వేయాలి కదా, మళ్ళీ ఇట్లా తిప్పేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం బ్లౌజ్ సెంటర్ పాయింట్ చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ లోతు తీసింది ఉంటుంది కదా, టక్ పెట్టేసుకుంటాం కదా, అది అనేది ఫ్రంట్కి వెళ్ళే రావాలి, లేకపోతే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇట్లా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ కుట్టుకుంటూ రావాలి. స్పీడ్గా వెళ్ళకూడదండి, ఇది కుట్టేటప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా అంట ముడతలు వచ్చేస్తుంటాయి నీట్గా లేకపోతే కుట్టు అనేది. రెండో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ అయిపోయింది, కట్ చేసేసుకుని ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్ మొత్తం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇట్లా నీట్గా సర్దేసుకోండి. ఆది బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ అయితే తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకున్న తర్వాత కొంచెం రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర మనకి ఆది బ్లౌజ్తో కొలత తీసుకుంటున్నాను, లేకపోతే టేప్తో తీసుకున్నా పర్లేదు. మీరు ముందుగా మొత్తం కూడా మెజర్మెంట్ తీసుకుంటారు కాబట్టి టేప్తో తీసుకున్నా పర్లేదు, లేకపోతే బ్లౌజ్ డైరెక్ట్గా తీసుకున్నా పర్లేదు. ఇట్లా స్ట్రైట్గా వేయాలి కుట్టు అనేది. ఈ సైడ్ జాయింట్లోనే ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని కొలత అనేది తీసుకున్నాను నేను, స్ట్రైట్గా వేసేసాను. ఇక్కడ తిప్పేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి, తర్వాత ఇంకోటి వేసుకోవాలి, ఇంకో స్టిచ్ అనేది వేయాలి. కొంచెం రఫ్ ఇచ్చేసుకోండి. మనం ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు ఈ చివర ఆ చివర రఫ్ అనేది కొంచెం లాగేయాలి. తర్వాత రెండో పక్క కూడా ఇట్లా మిడిల్లో పట్టుకొని హ్యాండ్ అనేది ఇట్లా నీట్గా సర్దుకోవాలి. తర్వాత మార్కింగ్ చేసుకోవాలి లూజు, హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ మనం ముందుగా కుట్టిన హ్యాండ్తో చేస్తే కనుక లూజ్ అయినా టైట్ అయినా ముందు రెండు చేతులు కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. లేకపోతే ఒకటి లూజు ఒకటి టైటు, ఒకటి పొడవు ఒకటి తక్కువ వస్తుంది అన్నమాట. రెండు కూడా సరిగ్గా చూసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి.
చివరికి వచ్చాక రఫ్ అనేది ఇచ్చేయాలి. ఈ చివర కూడా రఫ్ ఇచ్చేసుకుందాం. మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకుందాం. లాస్ట్కి మళ్ళీ ఖర్చు దగ్గర కూడా ఒక కుట్టు వేసుకొని కట్ చేసేయాలి. ఇప్పుడు అనేది వేస్ట్ ఖర్చు చాలా ఉంది కదా, కొంచెం ఉంచేసుకొని మిగిలిన కట్ చేసేయాలి. ఇక్కడైతే క్రాస్ పీసెస్ నేను మెడపట్టి కోసం తీసుకున్నాను. అవి ఇలా క్రాస్గా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ జాయింట్ పడినట్టే తెలియదు, అంత బాగా వచ్చింది. మిగిలినవి కూడా ఇలాగే కుట్టు అనేది వేసేసుకున్నాం. రౌండ్ మెడ కాబట్టి మనం క్రాస్ పీస్లే తీసుకోవాలండి మెడపట్టి కోసం. మనకి స్క్వేర్ అయితే కనుక స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు జాయిన్ చేసుకున్న పీసెస్ మొత్తం కూడా ఇట్లా ఒక పక్కన ఒక 1/2 ఇంచు మనం ఖర్చు పెట్టేసుకొని ఇట్లా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాడ నుంచి మెడ తీసుకోండి. మెడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి కుట్టింది మన వైపుకు ఉండాలి. నార్మల్గా ఉన్నది మనకి బ్లౌజ్కి జాయిన్ చేయాలన్నమాట. ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకోవాలి. పట్టి అనేది 1/2 ఇంచు కొంచెం ఉంచుకోవాలి. తర్వాత ఇట్లా మెడకి జాయిన్ చేసుకుంటూ రావాలి. లాగొద్దండి, అస్సలు లాగకూడదు. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. కొంచెం కొంచెంగా పట్టుకోండి. నీట్గా సర్దుకుంటూ ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు అనేది ఉంచుకోవాలి. వేస్ట్గా ఉన్నది ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని కట్ చేసేయండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెంగా టక్స్ ఇచ్చేసుకోండి. ఇలాగా కుట్టి మీద పడుకోకుండా, మనం కుట్టింది కట్ అవ్వకోకుండా చిన్న చిన్నగా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీకి నుంచి మొదలయ్యాలండి. మళ్ళీ లోనికి మడుచుకోవాలి కదా, ఇట్లా 1/2 ఇంచ్ వదిలేసుకున్నది లోనికి మడుచుకొని ఇట్లా ఇంకో ఫోల్డింగ్ అనేది చేయాలి. వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని కార్నర్లో బాగా వేసుకోవాలి, కుట్టు అనేది వేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇట్లా నీట్గా మడుచుకుంటూ నీట్గా వస్తుంది. ఇట్లా నీట్గా మడుచుకుంటూ వచ్చేయాలి. చివరికి వచ్చాక 1/2 ఇంచ్ ఉంది కదా, మళ్ళీ లోపలికి మడిచేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేయాలి. తర్వాత రివర్స్ తిప్పేసుకొని పై వైపున కార్నర్లో వేసుకోవాలి ఇంకో స్టిచ్ అనేది. ఎందుకంటే కస్టమర్స్ నాకు ఆది బ్లౌజ్కి ఇలాగే ఉంది, అలాగే వేయమన్నారు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. అయిపోయిందండి, ఇంకా చివరికి వచ్చేసింది, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ గుర్తు వస్తుంది చూసారా,